అప్పు లేనోడు ఎవడు ఉండడు. అప్పు ఉన్నోళ్ళు అందరూ అప్పు ఉన్నోళ్ళే. ఎట్లుంటుంది అంటే కాకపోతే అప్పు తీసుకుంటాం అందరం. అప్పుడు నేను శ్రవణ్ భాయ్ దగ్గర అప్పు తీసుకున్నా అనుకో, ఒక 5 लाख తీసుకున్నా. అన్నా జర కడతనే ఒక 2 నెలలు ఇస్తా, మళ్ళీ వాపస్ ఇస్తా, నువ్వు జర ఇయ్య, నాకు అర్జెంట్ ఉందంటే ఇచ్చిండు శ్రవణ్ అన్న. ఇచ్చినాక ఇక 2 నెలలు అయిపోయినాయి. శ్రవణ్ అన్న ఫోన్ కొడుతుండు, ఎప్పుడు ఇస్తారో పైసలని నేను ఎత్తుతలేను. పైసలు లేవు నాకు, ఏం చేయాలి మరి? ఫోన్లు కట్ చేస్తున్నా, ఐఎమ్ బిజీ, కాల్ లెటర్ అని మెసేజ్లు పెడుతున్నా. ఇక శ్రవణ్ భాయ్ ఆయనతో అటు ఇటు చూసిండు. ఇక షేక్ పెట్టిన ఆయన ఉంటాడు, నేను గిన్నె ఉంటా బంజారా హిల్స్లో. ఆయనతో ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి పట్టుకున్నాడు. ఏమైనా నువ్వు గమ్మత్తున్నావు, నువ్వు మొన్న పైసలు ఇస్తా అన్నావు, తీసుకున్నావు 2 నెలలు, ఇప్పుడు ఫోన్లు ఎత్తుతలేవు, నగరాలు చేస్తున్నావు, ఏం సంగతి అని పట్టుకున్నాడు. మరి నేను మర్యాద గల్లోని మంచోని అయితే ఏం చెప్తా, అన్నా దండం పెడతానే, ఏమనుకోక ఇంకొక 2 నెలలు టైం ఈ ప్లీజ్, ఎందుకంటే నాకు పైసలు ఉడతలేవు, కష్టం ఉన్నది, రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది, రేవంత్ రెడ్డి గారు మొత్తం నాశనం చేసిండు, గబ్బు గబ్బు అయిపోయింది, జర్రా ఏమనుకో కారోబార్ నడుస్తలేదు అని చెప్తా. మర్యాద వస్తున్నైతే ఇంకో 2 మहीने और मोहलत दो बोल के पूछతాం. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండేరికేనా, ఏమైనా నువ్వు 100 రోజులలో అన్ని ఇస్తా అన్నావు, మరి 2 ఏళ్ళు అయిపోయి ఏం పత్తలేవు, ఏం సంగతి, ఎప్పుడు ఇస్తావు పైసలు అంటే ఏమంటుండేరికేనా రేవంత్ రెడ్డి? ఏం చేస్తారు బా మీరు, నన్ను కోసుక తింటారా, కోసుక తింటారా, నేను ఇయ్యపో, ఇంత కుల్ల మాట్లాడుతున్నా ఆయన. చూసిర్రా మీరు? కోసుక తినాలన్నట్టు ఆయన ఏమన్నా సేపా జామకాయ నా కోసుక తినడానికి ఏమిటిది ఆయన? కోసుక తింటారా అంట. ఎవడన్నా ముఖ్యమంత్రికి ఇస్తూ మాట్లాడటోళ్ళని చూసినామా మనం?